వెల్కమ్ టు ఐబీటీవీ. కుక్కునూరు మండలంలో ఆటో కార్మికులు ఇబ్రహీంపేట క్రాస్ రోడ్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రవేశపెట్టబోయే ఉచిత బస్సు పథకం మంచిదే అయినా మా ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు గానీ 3 నెలలకు ఒకసారి ఇస్తే బాగుంటుందని ఆటో కార్మికులు తెలిపారు. సర్వీసులు లేక మా ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబాలను పోషించలేని పరిస్థితి ఏర్పడుతోంది, అందుకే ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని కోరారు. కుక్కునూరు ఆటో యూనియన్ తరపున మాట్లాడుతున్నాం. ఇక్కడ విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టిందో రేపు 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆ ఫ్రీ బస్సు మహిళలకే కాబట్టి మేము ఆటో వాళ్ళం కూడా దానిపైన సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ రాష్ట్ర గవర్నమెంటు మా వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఏదైతే ఆటో సంక్షేమానికి సంబంధించి సంవత్సరానికి 15,000గా ప్రకటించినారో ఆ 15,000 అనేది ఆటో కార్మికునికి అది తగిన పథకం కాదనేది మా ఒపీనియన్. అంతేకాకుండా మా ఆటో వారికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ప్రతి 3 నెలలకి 15,000 చొప్పున రాష్ట్ర గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దాన్ని అమలు చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. అంతేకాకుండా మరి మీరు ఈ పథకం వల్ల మా ఆటో సోదరులు ఎంత నష్టపోతున్నారంటే వారి యొక్క ఇంటి రెంట్ కట్టుకోవడానికి కానీ, బండి ఈఎంఐ కట్టుకోవడానికి, పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి కానీ తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఆటో సోదరునికి ప్రతి 3 నెలలకు 15,000 చొప్పున సంవత్సరం పొడుగుతున్న ఇవ్వాలని కోరుతున్నాము. అంతేకాకుండా మా పిల్లల ఫీజుల యొక్క ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా ఆటో వాళ్ళని రోడ్డు మీద పడేయొద్దని రాష్ట్ర గవర్నమెంట్కి విన్నవించుకుంటూ ఈ పథకాన్ని కొనసాగిస్తూ మాకు ఇబ్బంది లేకుండా చూడాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. దయచేసి నారా చంద్రబాబు యూనియన్ సభ్యులందరినీ ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా మేము పడే ఒక్క ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకై అయితే మీరు మరి వీళ్ళకి ఏమంటారు ఒక నిమిషం అవి అయితే తాపి మేస్తలకి ఒక దీవో తెచ్చి వాళ్ళకి ఎట్లయితే కొన్ని పథకాలు కల్పించారో మా ఆటో యూనియన్ సోదరులకు కూడా ఖచ్చితంగా అలాంటి జీవో ఏదైనా తెచ్చి మా ఆటో సోదరులందరికీ ఇంటి స్థలాలు కూడా ఇప్పించి ఇల్లులు కట్టించవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా ఆలోచించి ప్రతి 3 నెలలకి 15,000 ఆటో సోదరుడి యొక్క అకౌంట్లో జమ అయ్యే విధంగా గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉచిత ఫ్రీ బస్ పథకాన్ని ఆల్రెడీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది మంచి కార్యక్రమే, కానీ ఆటోను కొనసాగిస్తున్నటువంటి మేము ఏ రకంగా జీవనోపాధి చేయాలో కూడా వారు ప్రతిపాదించారు. అది సంవత్సరానికి 15,000 రూపాయలు ఒక్కొక్క ఆటోకి ఇస్తామని ప్రతిపాదన చేశారు. కానీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తే ఆటో డ్రైవర్ జీవన ఉపాధి గడపడం చాలా కష్టమవుతుంది. కాబట్టి కార్మికులకమైన మేము మా విన్నపం ఏంటంటే కనీసం 3 నెలలకైనా 15,000 రూపాయలు ఇచ్చి మా కుటుంబ పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రతిపాదించడం జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తే మా పొట్ట గడవటము, మా కిస్తీలు కట్టుకోవటము ఇవి చాలా ఇబ్బందికరంగా మారినవి. ఆల్రెడీ ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆటో కార్మిక సంఘం ఒకటే మేము ప్రతిపాదించుకుంటున్నాము. అయ్యా, దయచేసి 15,000 అన్నది 3 నెలలకైనా ఒక్కసారి ఇప్పించి మా జీవన ఉపాధిని గడిపించుటకు మేలు చేస్తారని కోరుకుంటున్నాము.